హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజు టాక్స్ టెక్. ఈ రోజు మన వీడియో ఏంటి అంటే నార్మల్ గా స్టూడెంట్స్ కి లేకపోతే జాబ్ లో జాయిన్ అయిన ఫ్రెషర్స్ కి ప్రెజెంటేషన్ చేయడం కామన్ అయిపోయింది. లైక్ కాలేజ్ లైఫ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ వినే వర్డ్ ప్రెజెంటేషన్ రెడీ చేయాలి అని. కార్పొరేట్ జాబ్ వాళ్ళకి కూడా సేమ్ ఉంటుంది, లైక్ క్లయింట్ మీటింగ్ ఉంది, పీపీటీ చేయాలి అని. ఆ టైంలో కామన్ గా జరిగే ప్రాబ్లం ఏంటి అంటే స్లైడ్ ఎలా క్రియేట్ చేయాలి, లేదా డిజైన్ ఎలా చూస్ చేసుకోవాలి, అండ్ కంటెంట్ ఎలా రాయాలి అనే స్ట్రెస్ అయితే ఉంటుంది. ప్రెజెంటేషన్ చేయాలి అంటే నార్మల్ గా మనం ఏం చేస్తాం, పవర్ పాయింట్ ఓపెన్ చేసి డిజైన్ అనేది చూస్ చేసుకుంటాం. అండ్ అందులో చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. సమ్ టైమ్స్ హవర్స్ స్పెండ్ చేసినా కూడా ఫైనల్ పీపీటీ అనేది నార్మల్ గా ఉంటుంది అండ్ ఇంప్రెస్ చేయడం కష్టం. బట్ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ, మీరు సింగిల్ లైన్ టైప్ చేస్తే ఏఐ వెబ్ నుండి ఇన్ఫర్మేషన్ సర్చ్ చేసి మనకి ప్రొఫెషనల్ పీపీటీ అనేది రెడీ చేస్తుంది. సో ఇప్పుడు మన టైం అనేది వేస్ట్ అవ్వదు అండ్ డిజైన్ చూస్ చేసే హెడ్ఏక్ ఉండదు. సో అందుకే ఈ వీడియోలో టాప్ 4 AI టూల్స్ తో పాటు బోనస్ టూల్ కూడా చెప్తాను. కాలేజ్ సెమినార్ నుండి బిజినెస్ మీటింగ్స్ వరకు అందరు యూజ్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకి క్యాన్వా అంటే అదొక గ్రాఫిక్ డిజైనింగ్ ప్లాట్ఫామ్ అని తెలుసు. అందులో మనం పోస్టర్స్, బ్యానర్స్, ఇన్విటేషన్ కార్డ్స్, థంబ్నెయిల్స్ అండ్ ప్రెజెంటేషన్స్ చేస్తాం. ఇందులో థౌసండ్స్ ఆఫ్ డిఫాల్ట్ టెంప్లెట్స్ ఉంటాయి అండ్ మనకు కావాల్సింది ఇందులో చూస్ చేసుకొని ఎడిట్ చేయాలి. సో ఇప్పుడు క్యాన్వాలో AI ని ఇంటిగ్రేట్ చేశారు, అదే క్యాన్వా AI. అండ్ మనం AI ని యూస్ చేసి ప్రెజెంటేషన్స్ కూడా చేయొచ్చు, అదే క్యాన్వా AI ప్రెజెంటేషన్ మేకర్. ఇందులో మీరు టాపిక్ ఇస్తే AI ఫుల్లీ డిజైన్ స్లైడ్స్ జనరేట్ చేస్తుంది. లేఅవుట్స్ అండ్ టెంప్లెట్స్ చాలా ప్రొఫెషనల్ గా ఉంటాయి అండ్ మనకు కావాల్సిన కంటెంట్ ఇస్తుంది, లైక్ షార్ట్ పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్, హెడ్డింగ్స్ ఎక్సెట్రా. AI టాపిక్ కి రిలవెంట్ ఇమేజెస్ అండ్ యానిమేషన్స్ ని ఎవ్రీ స్లైడ్ కి అప్లై చేస్తుంది. కలర్స్, ఫాంట్స్ అండ్ స్పేసింగ్ అంతే కన్సిస్టెంట్ గా బ్యాలెన్స్ చేసి మనకి ప్రొఫెషనల్ అండ్ యూనిఫామ్ స్టైల్లో ఇస్తుంది. అండ్ మనకి ఏదైనా చేంజెస్ చేయాలి అంటే ఈజీగా ఎడిట్ చేయొచ్చు. సో ఇప్పుడు క్యాన్వాని యూజ్ చేసి మన పీపీటీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి canva.com అని సెర్చ్ చేయాలి. మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఒకవేళ మీకు క్యాన్వా అకౌంట్ ఉంటే డైరెక్ట్ మీరు లాగిన్ అయితే అవ్వాలి, లేకపోతే మీ జీమెయిల్ ఆర్ ఈమెయిల్ తో ఫ్రీగా సైన్ అప్ అవ్వాలి. మనకి లాగిన్ అయ్యాక ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. క్యాన్వా అనేది గ్రాఫిక్ డిజైనింగ్ ప్లాట్ఫామ్. ఇందులో మనం పోస్టర్స్, బ్యానర్స్, థంబ్నెయిల్స్ అండ్ వీడియో ఎడిటింగ్ అన్ని చేయొచ్చు. అండ్ మనం క్యాన్వాని యూజ్ చేసి ప్రెజెంటేషన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ప్రెజెంటేషన్స్ అయితే ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయాలి. సో దట్ ఇట్లా మనకి బ్లాంక్ పేజ్ అయితే కనిపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ కావాల్సిన టెంప్లెట్స్ అయితే ఉన్నాయి, మనకు కావాల్సిన టెంప్లెట్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. మనం ప్రెజెంటేషన్ స్లైడ్స్ అనేది AI తో చేస్తున్నాం కాబట్టి సైడ్ లో కనిపిస్తున్న క్యాన్వా AI ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయాలి. సో మనకి ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న చాట్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ మనం టాపిక్ అనేది ఇవ్వాలి. నేను ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్స్ అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేనైతే డిజైన్ ఫర్ మీ అని చూస్ చేసి ఇక్కడ ప్రెజెంటేషన్ అనేది క్లిక్ చేస్తున్నాను. అండ్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి మనం ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆడియన్స్ లో నేను ప్రొఫెషనల్ అని పెడుతున్నాను. అండ్ ఇక్కడ స్టైల్లో నేను డిజిటల్ అని చూస్ చేసుకుంటున్నాను. అండ్ లెంత్ ని క్లిక్ చేస్తే మనకి ఎన్ని స్లైడ్స్ అనేది కావాలని చూపిస్తుంది. ఇక్కడ నేను షార్ట్ అండ్ షార్ప్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో దట్ మనకి 5 స్లైడ్స్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ ఆప్షన్ ఉంది కదా, ఇదేంటి అంటే మనం ఎలాంటి ఫైల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తున్నాను. పీపీటీ అనేది ఎలా క్రియేట్ అవుతుందో చూడండి. మనకి ఇక్కడ 3 సెక్షన్స్ అయితే యాడ్ చేసింది. ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ AI, కన్క్లూజన్ అండ్ నెక్స్ట్ స్టెప్స్ అని ఇచ్చింది. ఒకవేళ మనకి ఎక్స్ట్రా సెక్షన్స్ కావాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే మనకి ఎక్స్ట్రా సెక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ నేను ఎలాంటి సెక్షన్ ని యాడ్ చేయకుండా జనరేట్ డిజైన్ అనేది క్లిక్ చేస్తున్నాను. చూడండి మనకి స్లైడ్స్ టెంప్లెట్స్ అయితే ఇచ్చింది. మనకు కావాల్సిన టెంప్లెట్స్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ టెంప్లెట్ అనేది చూస్ చేసుకుంటున్నాను. దీన్ని అయితే క్లిక్ చేయాలి. ఒకవేళ మనకి ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలనిపిస్తే ఇక్కడ కనిపిస్తున్న యూస్ క్యాన్వా ఎడిటర్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ టెక్స్ట్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ డబుల్ క్లిక్ అయితే ఇవ్వాలి. ఇక్కడ నేను నా నేమ్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం మనకు కావాల్సిన టెక్స్ట్ అనేది చూస్ చేసుకోవాలి. సో జస్ట్ ఈ విధంగా మనం టెక్స్ట్ అనేది చేంజ్ చేయవచ్చు. ఒకవేళ మీకు ఫాంట్ సైజ్ అనేది చేంజ్ చేయాలనుకుంటే మనం కావాల్సిన ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న ఇంక్రీజ్ సైజ్ అయితే ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ సైడ్ లో మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఎలిమెంట్స్ ఏంటి అంటే మనం ఏమైనా స్టిక్కర్స్ లేకపోతే ఇమేజెస్ యాడ్ చేయాలనుకుంటే దీని అయితే చూస్ చేసుకోవచ్చు. ఈ స్లైడ్స్ అనేది మీరు ప్రెజెంట్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న ప్రెజెంట్ ఆప్షన్ అవుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఫుల్ సైజ్ అనేది కనిపిస్తుంది. చూడండి మనకి టెక్స్ట్ అనేది ప్రాపర్ యానిమేషన్స్ తోటి అయితే వచ్చింది. చూసారు కదా, మనం సింపుల్ టాపిక్ ఇస్తే మనకి ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్ స్లైడ్స్ అనేది క్రియేట్ అయింది. ఒకవేళ ఈ స్లైడ్స్ అనేది మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న షేర్ ఆప్షన్ అవుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయాలి.
సో దట్ మన డివైస్ కి సేవ్ అవుతుంది. మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, అదేంటి అంటే క్యాన్వాని యూజ్ చేయడం ఫ్రీయా లేకపోతే పెయిడ్ వర్షన్ అని. ఫ్రీ వర్షన్ లో మనం 10 ప్రెజెంటేషన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ మీకు అన్లిమిటెడ్ యాక్సెస్ కావాలి అంటే ప్రో వర్షన్ లో $12 లేదా $15 పే చేయాలి. మోస్ట్లీ ఫ్రీ వర్షన్ సరిపోతుంది. ఒకవేళ మీకు వర్క్ ఎక్కువ ఉంటే ప్రో వర్షన్ యూజ్ చేయొచ్చు. Gamma.app అనేది AI బేస్డ్ ప్రెజెంటేషన్ మేకర్. మీరు కంటెంట్ టైప్ చేస్తే ఆటోమేటిక్ గా AI డిజైన్స్, లేఅవుట్స్, ఇమేజెస్ అన్ని హ్యాండిల్ చేస్తుంది. ఇందులో మీకు కావాల్సిన టాపిక్ ని టైప్ చేసి మనకి ఫుల్ లెంత్ ప్రెజెంటేషన్ రెడీ అవుతుంది. గామాలో టెంప్లెట్స్ చాలా క్లీన్ అండ్ ప్రొఫెషనల్ గా ఉంటాయి. ఈచ్ స్లైడ్ కి ఆటోమేటిక్ ఇమేజెస్ అండ్ ఐకాన్స్ ని యాడ్ చేసి ప్రొఫెషనల్ లుక్ ఇస్తుంది. ఒకవేళ మీకు డిజైన్ నచ్చకపోతే ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. గామాలో ప్రెజెంటేషన్ డిఫరెంట్ ఫార్మాట్స్ లో కన్వర్ట్ చేయొచ్చు, లైక్ వెబ్సైట్ ఆర్ డాక్యుమెంట్. ఇప్పుడు గామాని యూజ్ చేసి పీపీటీ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. బ్రౌజర్ ఓపెన్ చేసి Gamma.app అని సెర్చ్ చేయాలి. మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. సేమ్ ఇందులో కూడా ఒకవేళ మీకు గామా అకౌంట్ ఉంటే మీరు డైరెక్ట్ లాగిన్ అయితే అవ్వాలి, లేకపోతే మీ మెయిల్ ఐడి తోటి సైన్ అప్ అవ్వాలి. లాగిన్ అయ్యాక మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. మనం ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న క్రియేట్ న్యూ AI ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయాలి. మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. అదేంటి అంటే పేస్ట్ ఇన్ టెక్స్ట్. అదేంటి, మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న నోట్స్ అయితే ఉంటాయి కదా, ఆ నోట్స్ అనేది అప్లోడ్ చేయవచ్చు. సో దాన్ని బట్టి మనకి ప్రెజెంటేషన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ జనరేట్ ఏంటి అంటే మనం 1 లైన్ ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. ఇస్తే మనకి AI జనరేటెడ్ ప్రెజెంటేషన్ స్లైడ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ ఇంపోర్ట్ ఫైల్ ఆర్ URL అంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేస్తే మన దాన్ని బట్టి మనకి పీపీటీ అనేది క్రియేట్ అవుతుంది. నేను ఇక్కడ జనరేట్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఏంటి అంటే ప్రెజెంటేషన్, వెబ్ పేజ్, డాక్యుమెంట్ అండ్ సోషల్. నేను ఇక్కడ ప్రెజెంటేషన్ స్లైడ్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ప్రెజెంటేషన్ అని చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న కార్డ్స్ అయితే ఉన్నాయి కదా, ఇదేంటి అంటే మనకి ఎన్ని స్లైడ్స్ అనేది కావాలని చూపిస్తుంది. నేను ఇక్కడ 5 కార్డ్స్ అనేది చూస్ చేసుకుంటున్నాను. అండ్ మన పేజ్ స్టైల్ కోసం ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది, డిఫాల్ట్, ట్రెడిషనల్ అండ్ టేల్. నేను ఇక్కడ డిఫాల్ట్ అనేది చూస్ చేసుకుంటున్నాను. అండ్ లాంగ్వేజెస్ లో మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే ప్రొవైడ్ చేశారు. నేను డిఫాల్ట్ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ కనిపిస్తున్న టెక్స్ట్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ మనం ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. నేను ఇక్కడ సింపుల్ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. అది ఏంటి అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బేసిక్స్. ఇక్కడ జనరేట్ అవుట్లైన్ అని క్లిక్ చేయాలి. మనకి అవుట్లైన్ అనేది క్రియేట్ అయింది. అండ్ మనకి ఇక్కడ టెక్స్ట్ కంటెంట్ అనేది ఎలా ఉండాలో చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డీటెయిల్ అనేది క్లిక్ చేస్తున్నాను. అండ్ విజువల్ థీమ్ అనేది మనం ఎలాంటి థీమ్ కావాలో అనేది చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ మోర్ అవుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ థీమ్స్ అనేది కనిపిస్తుంది. నేను ఇక్కడ బ్లూస్ థీమ్ అనేది క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇమేజ్ సోర్సెస్ అనేది మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, లైక్ ఆటోమేటిక్, స్టాక్ ఫోటోస్, వెబ్ ఇమేజెస్, AI ఇమేజెస్, ఇల్లుస్ట్రేషన్స్, యానిమేటెడ్ గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. మనం జనరేట్ చేయాలనుకుంటున్న పీపీటీస్ ని బట్టి మనం ఇమేజెస్ అనేది చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ AI ఇమేజెస్ అయితే చూస్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ AI మోడల్ అయితే ఉంది కదా, నేను ఇక్కడ ఆటో సెలెక్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను, లేదా కావాల్సిన మోడల్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను జనరేట్ అనేది క్లిక్ చేస్తున్నాను. చూడండి, విత్ ఇన్ మినిట్స్ లో మనకి పీపీటీ అనేది క్రియేట్ చేసింది. మనకు కావాల్సిన మోడిఫికేషన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఈ పీపీటీని మీరు ప్రెజెంట్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న ప్రెజెంట్ ఆప్షన్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయాలి. చూడండి, ప్రాపర్ యానిమేషన్ అండ్ ఇమేజెస్ తోటి మనకి పీపీటీ అనేది జనరేట్ చేసింది. అండ్ ఒకవేళ మీకు ఈ పీపీటీ అనేది డౌన్లోడ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న షేర్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేస్తే మనకు కావాల్సిన ఫైల్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ టు పవర్ పాయింట్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో దట్ మనకి పవర్ పాయింట్ లో పీపీటీ అనేది డౌన్లోడ్ అవుతుంది. నేను మోస్ట్లీ Gamma.ai అయితే ప్రిఫర్ చేస్తాను పీపీటీస్ కోసం. మాకి బోత్ ఫ్రీ అండ్ పెయిడ్ వర్షన్స్ అయితే ఉన్నాయి. ఫ్రీ వర్షన్ లో అయితే పర్ మంత్ 3 స్లైడ్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ హెవీ వర్క్ ఉంటే మీరు డిఫరెంట్ మెయిల్ ఐడీస్ తో సైన్ అప్ అవ్వచ్చు. ఒకవేళ మీకు పెయిడ్ వర్షన్ కావాలి అంటే పర్ మంత్ $10 అయితే పే చేయాలి. అప్పుడు మనకి అన్లిమిటెడ్ టెంప్లెట్స్ అనేది ఉంటుంది. స్లైడ్స్ గో అనేది AI ప్రెజెంటేషన్ వెబ్సైట్. ఇందులో పవర్ పాయింట్ అండ్ గూగుల్ స్లైడ్ కోసం 100% రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి. మీరు డిజైనింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ప్రొఫెషనల్ లేఅవుట్స్ ఉంటాయి. మీరు జస్ట్ టాపిక్ టైప్ చేస్తే సరిపోతుంది. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ప్రీమియం క్వాలిటీ టెంప్లెట్స్ ఉంటాయి. అండ్ సూపర్ మోడర్న్ అండ్ ప్రొఫెషనల్ డిజైన్స్ అనేది ఇస్తుంది. అండ్ డౌన్లోడ్ చేశాక మనకి వాటర్ మార్క్ ఉండదు. ఈచ్ స్లైడ్ లో కంటెంట్, ఇమేజెస్, యానిమేషన్స్ అంతా పర్ఫెక్ట్ గా ఉంటాయి. అండ్ ఎవ్రీథింగ్ స్ట్రక్చర్డ్ అండ్ పాలిష్ గా ఉంటుంది. ఇప్పుడు స్లైడ్స్ గో ని యూజ్ చేసి పీపీటీ ఎలా చేయాలో చూద్దాం. బ్రౌజర్ లో స్లైడ్స్ గో అని సెర్చ్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న లింక్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయాలి. మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఒకవేళ మీకు స్లైడ్స్ గో అకౌంట్ ఉంటే మీరు డైరెక్ట్ లాగిన్ అయితే అవ్వాలి. ఒకవేళ లేకపోతే మీ జీమెయిల్ అకౌంట్ తోటి సైన్ అప్ అవ్వాలి. నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయ్యాక మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకు కావాల్సింది చూస్ చేసుకోవచ్చు. లైక్ AI ప్రెజెంటేషన్ మేకర్, AI లెసన్ ప్లాన్ జనరేటర్, AI క్విజ్ మేకర్, AI ఐస్ బ్రేకర్ జనరేటర్ అయితే ఉంది.
నేనైతే ప్రెజెంటేషన్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఏ ప్రెజెంటేషన్ మేకర్ అయితే క్లిక్ చేయాలి. అండ్ మనం ఫ్రీ ప్లాన్ తోటి 3 స్లైడ్స్ అయితే క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న చాట్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ మనం టాపిక్ అనేది ఇవ్వాలి. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ స్లైడ్స్ అయితే ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఎన్ని స్లైడ్స్ అనేది కావాలని చూస్ చేసుకోవాలి. నేనైతే షార్ట్ అనే క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇమేజ్ స్టైలింగ్ అనేది మనకి ఎలాంటి ఇమేజెస్ అనేది యాడ్ చేయాలనుకుంటానో దాని అయితే చూస్ చేసుకోవాలి. నేను ఇక్కడ ప్రెజెంటేషన్ టాపిక్ నేమ్ అయితే ఇస్తున్నాను. అదేంటి అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఏఐ టూల్స్. అండ్ గెట్ స్టార్ట్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి డిఫరెంట్ థీమ్స్ అయితే ఉన్నాయి. మనకు కావాల్సిన థీమ్ అయితే చూస్ చేసుకుని కంటిన్యూ అయితే క్లిక్ చేయాలి. ఇక నేను ఈ థీమ్ అయితే చూస్ చేసుకుంటున్నాను. దీన్ని క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేస్తే మనకి స్లైడ్ అనేది క్రియేట్ అవుతుంది. మనకి స్లైడ్స్ అవుట్లెట్ అయితే క్రియేట్ చేసింది. అండ్ ఇక్కడ జనరేట్ ప్రెజెంటేషన్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న యాక్షన్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి రీజనరేట్ అనేది చేయవచ్చు. అండ్ ఇక్కడ చేంజ్ థీమ్ అంటే మనకు కావాల్సిన థీమ్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జనరేట్ ప్రెజెంటేషన్ అని క్లిక్ చేస్తున్నాను. ఈ స్లైడ్స్ రెడీ అవ్వడానికి ఒక 1-2 మినిట్స్ అయితే పడుతుంది. చూడండి, యువర్ ప్రెజెంటేషన్ ఈజ్ రెడీ టు డౌన్లోడ్ అనేది ఉంది. నేను ఇక్కడ డౌన్లోడ్ నౌ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ పీపీటీ అనేది ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను ఎలాంటి కంటెంట్ అనేది ఇవ్వలేదు అండ్ ఇమేజెస్ కూడా ఇవ్వలేదు. జస్ట్ ఒక టాపిక్ ఇస్తే మనకి ప్రొఫెషనల్ పీపీటీ స్లైడ్స్ అనేది క్రియేట్ అయింది. ఒకవేళ ఇందులో మీకు ఏమైనా మోడిఫికేషన్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అవుతుంది కదా, ఇక్కడ మనం టెక్స్ట్ అనేది ఇవ్వచ్చు. ఇలా మనకు కావాల్సిన మోడిఫికేషన్స్ అన్ని చేశాక మనం జనరేట్ ప్రెజెంటేషన్ అనేది క్లిక్ చేయాలి. మనకి ఫ్రీ అండ్ ప్రో వర్షన్స్ అయితే ఉంటాయి. మోస్ట్లీ మనకి ఫ్రీ వర్షన్ అయితే సరిపోతుంది. హెవీ వర్క్ ఉంటే మీరు ప్రో వర్షన్ యూజ్ చేయొచ్చు. ప్రెజెంటేషన్ చేయాలి అంటే టాపిక్ సర్చ్ చేయాలి అండ్ కంటెంట్ అరేంజ్ చేయాలి అండ్ చాలా టైం వేస్ట్ ప్రాసెస్. మీరు AIPPT.com ని యూజ్ చేయండి. అది కంప్లీట్లీ AI పవర్డ్ ప్రెజెంటేషన్ మేకర్. మీరు జస్ట్ టాపిక్ ఆర్ ఐడియా అని టైప్ చేస్తే AI ఆటోమేటిక్ గా వెబ్ నుండి ఇన్ఫర్మేషన్ సర్చ్ చేసి మన కంటెంట్, స్లైడ్స్, డిజైన్ అండ్ ఇమేజెస్ ఇస్తుంది. AIPPT లో డిజైన్ అండ్ కంటెంట్ మొత్తం AI క్రియేట్ చేసిస్తుంది. మీరు జస్ట్ ఒక ప్రాంప్ట్ చేస్తే సరిపోతుంది. అది రీసెర్చ్ చేసి స్ట్రక్చర్ క్రియేట్ చేసి పాయింట్స్ రెడీ చేసిస్తుంది. అండ్ ఎవ్రీ స్లైడ్ కి ఇమేజెస్ కూడా యాడ్ చేస్తుంది, విచ్ ఇస్ వెరీ అట్రాక్టివ్. జస్ట్ మీకు ఏమైనా ఎడిట్స్ ఉంటే యాడ్ చేయాలి. AI ఒక స్ట్రక్చర్ అండ్ ఫ్లో ని బ్యాలెన్స్ చేసి ప్రొఫెషనల్ లుక్ ఇస్తుంది. మీరు కంటెంట్ కోసం ఎలాంటి టెన్షన్ అవసరం లేదు, బికాస్ AI గ్రామర్ ని ఫాలో అవుతుంది. ఇదొక పర్సనల్ ప్రెజెంటేషన్ అసిస్టెంట్ లా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం AIPPT.com ని యూజ్ చేసి పీపీటీ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి AIPPT.com అని సెర్చ్ చేయండి. మనకి ఇలా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ ఈ టూల్ యూజ్ చేయాలి అంటే మనం మన మెయిల్ ఐడి తోటి సైన్ అప్ అయితే అవ్వాలి. ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే మీరు డైరెక్ట్ సైన్ ఇన్ అయితే అవ్వాలి. నేను ఇక్కడ నా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. లాగిన్ అయ్యాక మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనకు కావాల్సిన ఆప్షన్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఫ్రీ ట్రయల్ లో మనం 2 ప్రెజెంటేషన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. దాని తర్వాత మనం అప్గ్రేడ్ అయితే అవ్వాలి. ఇప్పుడు ప్రెజెంటేషన్ చేయాలి అంటే పైన కనిపిస్తున్న న్యూ ప్రాజెక్ట్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయాలి. సో ఇలా కనిపిస్తుంది, హౌ వుడ్ యూ లైక్ టు క్రియేట్ యువర్ పీపీటీ అని. మనకి విత్ ఇన్ సెకండ్స్ లో పీపీటీ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. ఫ్రమ్ కన్వర్సేషన్ అంటే మనం ఇక్కడ ఏదైనా టైప్ అనేది చేయొచ్చు. అండ్ జనరేట్ డైనమిక్ స్లైడ్స్ ఫ్రమ్ ఇంపోర్టెడ్ డాక్యుమెంట్ ఏంటి అంటే మనం ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, మన PDFs ఉంటాయి కదా, ఆ PDFs అనేది అప్లోడ్ చేశాక దాని నుండి మన పీపీటీ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంపోర్ట్ ఫ్రమ్ గూగుల్ డ్రైవ్ ఉంది కదా, గూగుల్ డ్రైవ్ నుంచి ఏమైనా ఫైల్ అప్లోడ్ చేసి కూడా దాని నుండి కూడా మన పీపీటీ అనేది క్రియేట్ చేయొచ్చు. అండ్ ఫ్రమ్ వెబ్ నుంచి మనం సర్చ్ చేసిన లింక్స్ ఉంటాయి కదా, ఆ లింక్ అనేది ఇందులో కాపీ చేసి మనం ఆ లింక్ నుంచి మనం పీపీటీ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను నార్మల్ గా ఫ్రమ్ కన్వర్సేషన్ అనేది చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను సింగిల్ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. అదేంటి అంటే ఇక్కడ నేను ఇంట్రడక్షన్ టు జనరేటివ్ AI అని ఇచ్చాను. ఇక్కడ కనిపిస్తున్న అప్లోడ్ రిఫరెన్స్ ఫైల్ ఉంది కదా, ఇదేంటి అంటే మన దగ్గర ఉన్న మన ఫైల్స్ ఉంటాయి కదా, ఆ ఫైల్స్ అనేది అప్లోడ్ చేయొచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని మన పీపీటీ అనేది క్రియేట్ చేసిస్తుంది. అండ్ బాటమ్ లో మనకి పేజెస్ కనిపిస్తున్నాయి కదా, ఇదేంటి అంటే మనకి పీపీటీలో ఎన్ని స్లైడ్స్ కావాలని చూస్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 to 6 స్లైడ్స్ అనేది చూస్ చేసుకుంటున్నాను. అండ్ లాంగ్వేజ్ అనేది మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ నేను ఇక్కడ నార్మల్ ఇంగ్లీష్ అయితే చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆడియన్స్ ఉంది కదా, ఇదేంటి అంటే మనం ఎవరికి ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాం. లైక్ ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయితే మీరు కో స్టూడెంట్స్ కి లేకపోతే టీచర్స్ కి ప్రెజెంట్ చేయాలనుకుంటున్నప్పుడు అలా స్టూడెంట్ అని చూస్ చేసుకోవచ్చు. సో అలా మీ రిక్వైర్మెంట్ ని బట్టి ఇది ఆడియన్స్ అనేది చూస్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మీడియా కవరేజ్ అని చూస్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ సినారియో ఉంది కదా, ఇదేంటి అంటే మనం ఎలాంటి సిచ్యువేషన్ లో పీపీటీ యూజ్ చేస్తున్నాం అని చూస్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఏం తెలియకపోతే జస్ట్ నార్మల్ జనరల్ తో యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆన్లైన్ మీడియా చూస్ చేసుకుంటున్నాను. మన రిక్వైర్మెంట్స్ అన్ని ఇచ్చాక ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, దీనైతే క్లిక్ చేయాలి. విత్ ఇన్ సెకండ్స్ లో మనకి అవుట్లైన్ అనేది క్రియేట్ అయింది. ఒకవేళ ఈ అవుట్లైన్ ని మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే డౌన్లోడ్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే మన డివైస్ కి సేవ్ అవుతుంది. ఒకవేళ ఈ అవుట్లైన్ అనేది మీకు నచ్చకపోతే రీఫ్రెష్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే మనకి కొత్త అవుట్లైన్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇక్కడ సెలెక్ట్ టెంప్లెట్ ని క్లిక్ చేయాలి. మనకి ఇక్కడ డిఫరెంట్ టెంప్లెట్స్ అయితే చూపిస్తాయి. మన రిక్వైర్మెంట్ ని బట్టి మనం అయితే చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఈ టెంప్లెట్ ని చూస్ చేస్తున్నాను. అండ్ జనరేట్ పీపీటీ అని క్లిక్ చేయాలి.
చూసారు కదా, విత్ ఇన్ సెకండ్స్ లోనే మనకి పీపీటీ అనేది క్రియేట్ అయింది. ఒకవేళ మీకు ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఎడిట్ ఆప్షన్ ని క్లిక్ చేయాలి. మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఎడిట్ అవుట్ లైన్ అంటే నేను ఫస్ట్ చెప్పాను కదా, డిఫరెంట్ అవుట్ లైన్స్ అయితే చూపించాయి. ఆ అవుట్ లైన్ అనేది మనం ఎడిట్ చేయొచ్చు. అండ్ రీప్లేస్ టెంప్లెట్ అంటే మనకు ఒకవేళ ఈ టెంప్లెట్ ఈ బ్యాక్గ్రౌండ్ అనేది నచ్చకపోతే మీరు టెంప్లెట్ అనేది చేంజ్ చేయొచ్చు. అండ్ ఇన్సర్ట్ ఎలిమెంట్స్, మీరు ఏమైనా ఇమేజెస్ లేకపోతే ఇమోజీస్ యాడ్ చేయాలనుకుంటే ఇన్సర్ట్ ఎలిమెంట్స్ అనేది క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు ఫాంట్ నచ్చకపోతే టెక్స్ట్ ఆప్షన్ తోటి మీరు ఎడిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్, ఇమేజెస్, టేబుల్స్ అండ్ చాట్స్, మనకి ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకు కావాల్సినట్టు మనం ఇన్సర్ట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ పీపీటీని ప్రొజెక్ట్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న స్లైడ్ షో ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయాలి. ఈ విధంగా మీరు ప్రొజెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ పీపీటీ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న షేర్ ఆప్షన్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయాలి. సో మనకు ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఆ యూఆర్ఎల్ ని కాపీ చేసి మనం ఎవరికైనా షేర్ చేయొచ్చు. అండ్ ఈ పీపీటీని మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే డౌన్లోడ్ ఆప్షన్ ని క్లిక్ చేయాలి. ఒకవేళ ఈ పీపీటీని మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయాలి. సో మనకి ఇక్కడ ఫైల్ ఆప్షన్ అయితే ఉంటుంది. నేనైతే పీపీటీ అని చూస్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇమేజ్ లేదా పీడిఎఫ్ కావాలంటే మీరు చేంజ్ చేయొచ్చు. తర్వాత ఫ్రీ డౌన్లోడ్ ఫర్ మెంబర్స్ అంటే మన డివైస్ కి సేవ్ అవుతుంది. ఇందులో ఫ్రీ అండ్ పేడ్ వర్షన్ ఉంటుంది. మోస్ట్లీ మనకి ఫ్రీ వర్షన్ సరిపోతుంది. సో నెక్స్ట్ టైం మీరు ప్రెజెంటేషన్ స్లైడ్ ని క్రియేట్ చేయాలి అంటే గూగుల్ ఓపెన్ చేయకుండా AIPPT.com ని ఓపెన్ చేయండి. సో ఈ 4 AI టూల్స్ తో పాటు ఒక బోనస్ టూల్ కూడా ఉంది. మీరు ప్రెజెంటేషన్ చేయాలి అంటే 3 to 4 hours పడుతుందా? అండ్ డిజైన్, కంటెంట్ అలైన్మెంట్ కోసం టైం వేస్ట్ చేస్తున్నారా? ఇప్పుడు AI తో కంటెంట్, స్లైడ్స్, ఇమేజెస్ అండ్ ప్రెజెంటేషన్ కోసం స్క్రిప్ట్ కూడా ఇస్తుంది. అదే presentations.ai. ఇది ఓన్లీ టెంప్లెట్ వెబ్సైటే కాదు, ఇది ఫుల్లీ పవర్డ్ ప్రెజెంటేషన్ మేకర్. మీరు జస్ట్ 1 line సింగిల్ ప్రాంప్ట్ ఇస్తే AI ప్రొఫెషనల్ వెబ్సైట్ అని క్రియేట్ చేస్తుంది. మీరు కంటెంట్ కోసం గూగుల్ సెర్చ్ చేయడం అవసరం లేదు, బికాస్ AI ఇట్ సెల్ఫ్ రీసెర్చ్ చేసి బుల్లెట్ పాయింట్స్ ఇస్తుంది. ఒక ప్రాపర్ డిజైనర్ ల లేఅవుట్ అండ్ కలర్ ని బ్యాలెన్స్ చేస్తుంది. మీరు టాపిక్ కి రిలవెంట్ ఇమేజెస్ డౌన్లోడ్ చేయడం అవసరం లేదు, బికాస్ AI ఓన్ గా క్రియేట్ చేసి ఇస్తుంది. రియల్ టైమ్ కొలాబరేషన్ కూడా ఉంటుంది. లైక్ ఫ్రెండ్స్ ఆర్ కలీగ్స్ లైవ్ లో ఎడిట్ చేయొచ్చు. ఒకవేళ మీరెవరైనా స్టూడెంట్స్, టీచర్స్, ఎంప్లాయీస్ అండ్ క్రియేటర్స్ అయితే ఈ టూల్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. మీరు బిగినర్ అయినా ప్రో లెవెల్ గా ప్రెజెంట్ చేయొచ్చు. ఇప్పుడు presentations.ai ని యూజ్ చేసి పీపీటీ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసి presentations.ai అని సెర్చ్ చేయాలి. మనకి వెబ్సైట్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ట్రై ఫర్ ఫ్రీ అవుతుంది కదా, దీని అయితే క్లిక్ చేయాలి. మీరు పీపీటీస్ ని క్రియేట్ చేయాలనుకుంటే ఈ presentations.ai కి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ లాగిన్ అయితే అయ్యాను. ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే మీరు మీ మెయిల్ ఐడి తోటి క్రియేట్ చేసుకోండి. లాగిన్ అయ్యాక ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. అండ్ బాటమ్ లో మనకి యాడ్ టీమ్ మెంబర్స్ అయితే ఉంది కదా, ఇది ఏంటి అంటే నేను ఆల్రెడీ presentations.ai గురించి చెప్పినప్పుడు ఇందులో టీమ్ కొలాబరేషన్ ఉంటుందని చెప్పాను కదా. ఈ టీమ్ కొలాబరేషన్ ఏంటి అంటే మన ఫ్రెండ్స్ లేదా కొలీగ్స్ అనేది లైవ్ లో ఎడిట్ చేయొచ్చు. ప్రెసెంట్ ఈ ఫీచర్ అయితే ప్రో వర్షన్ వాళ్ళకు ఉంది. ఒకవేళ మీకు ఈ ఫీచర్ ని యూజ్ చేయాలనుకుంటే మీరు ప్రో వర్షన్ కి అప్గ్రేడ్ అవ్వచ్చు. మనం లాగిన్ అయ్యాక ఫ్రీగా 200 క్రెడిట్స్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ స్టార్ట్ యువర్ ప్రెజెంటేషన్ అయితే ఉంది. దానికి వీళ్ళు ఇక్కడ 2 ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. అదేంటి అంటే స్టార్ట్ ఫ్రమ్ అన్ ఐడియా, అంటే మనం ఒక సింగిల్ ప్రాంప్ట్ ఇస్తే మనకి పీపీటీ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఇంపోర్ట్ యువర్ కంటెంట్ ఉంది కదా, ఇది ఏంటి అంటే మన డాక్యుమెంట్స్ లేదా ఫైల్స్ అనేది అప్లోడ్ చేస్తే దాన్ని బేస్ చేసి పీపీటీ క్రియేట్ చేస్తుంది. నేను ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ అన్ ఐడియా అని ఇస్తున్నాను. సో ఇలా మనకి చాట్ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. అదేంటి అంటే హౌ AI ఏజెంట్స్ వర్క్. అండ్ ఇక్కడ కంటిన్యూని క్లిక్ చేయాలి. ఇక్కడ హౌ అడుగుతుంది. మన రిక్వైర్మెంట్ ని బట్టి మనం స్లైడ్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 10 స్లైడ్స్ ని క్లిక్ చేస్తున్నాను అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ హూ ఇస్ యువర్ ఆడియన్స్ అని అడుగుతుంది. నేను ఇక్కడ స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ సెలెక్ట్ అని క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ టోన్ అడుగుతుంది. నేను ఇక్కడ ప్రొఫెషనల్ ని చూస్ చేసుకుంటున్నాను. విత్ ఇన్ సెకండ్స్ లో మనకి పీపీటీ అనేది క్రియేట్ చేస్తుంది. సెలెక్టెడ్ స్టైల్ అని అడుగుతుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ థీమ్స్ అనేది కనిపిస్తుంది. మనకు కావాల్సిన థీమ్ అనేది చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ థీమ్ అనేది చూస్ చేసుకుంటున్నాను అండ్ కంటిన్యూని క్లిక్ చేయాలి. మనకి ప్రెజెంటేషన్ రెడీ అయింది. మనకి 10 స్లైడ్స్ ప్రెజెంటేషన్ అనేది క్రియేట్ అయింది. చూడండి, మనం ఇక్కడ ఎలాంటి కంటెంట్ అనేది ఇవ్వలేదు ఆర్ ఇమేజెస్ కూడా ఇవ్వలేదు. జస్ట్ ఒక సింగిల్ ప్రాంప్ట్ ఇస్తే AI వెబ్ నుండి సర్చ్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఒకవేళ మీకు ఎక్స్ట్రా స్లైడ్స్ అనేది యాడ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న న్యూ స్లైడ్ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేస్తే మనకి ఒక స్లైడ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ మీకు ఏమైనా పర్టికులర్ చేంజెస్ చేయాలనుకుంటే మీకు కావాల్సిన స్లైడ్ ని చూస్ చేసుకొని ఎడిట్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ నా నేమ్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ డబుల్ క్లిక్ ఇవ్వాలి. సో అది సెలెక్ట్ అవుతుంది. ఇలా మనకు కావాల్సిన ఎడిట్స్ అనేది చేంజ్ చేయవచ్చు. ఒకవేళ ఈ పీపీటీ అనేది ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న షేర్ ఆప్షన్ అయితే కదా, దీని అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ షేర్ లింక్ అవుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు ఒక URL క్రియేట్ అవుతుంది. ఆ URL ని కాపీ చేస్తే మనకి ఎవరికైనా షేర్ చేయవచ్చు. అండ్ ఈ పీపీటీ మన డివైస్ కి సేవ్ అవ్వాలి అంటే పైన కనిపిస్తున్న ఎక్స్పోర్ట్ పీపీటీ ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయాలి. మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు ప్రో ప్లాన్ అడిగితే
మీరు డైరెక్ట్ నార్మల్ గా ప్రెసెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ దీని అయితే క్లిక్ చేస్తే మనం డైరెక్ట్ ప్రెసెంట్ అనే చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఇక్కడ యూఆర్ఎల్ అయితే ఉంది కదా, ఆ యూఆర్ఎల్ ని కాపీ చేస్తే మీరు ఎవరికైనా షేర్ చేయవచ్చు. ఇందులో కూడా ఫ్రీ అండ్ పెయిడ్ వర్షన్స్ ఉంటాయి. మోస్ట్లీ ఫ్రీ వర్షన్ సరిపోతుంది. ఒకవేళ ప్రీమియం వర్షన్ కావాలి అంటే ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. సో చూసారు కదా, 4 పవర్ఫుల్ టూల్స్ తో పాటు బోనస్ టూల్ కూడా డిస్కస్ చేశాం. బట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే పీపీటీలో ఏ జనరేటెడ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం వెరిఫై చేయాలి. సమ్ టైమ్స్ ఏ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి జస్ట్ టూల్సే కాదు, మన టైం సేవ్ చేసే వెపన్స్. పాస్ట్ లో ప్రెజెంటేషన్ చేయాలంటే హవర్స్ స్పెండ్ చేసా మన స్ట్రెస్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏ ని యూస్ చేసి ఫ్యూ క్లిక్స్ లో మనం ప్రెజెంటేషన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు విత్ ఇన్ మినిట్. జస్ట్ రిమెంబర్, మనం ప్రొఫెషనల్ స్లైడ్స్ క్రియేట్ చేయడమే కాకుండా ప్రొఫెషనల్ గా ప్రెజెంట్ చేయాలి. లైక్ కాన్ఫిడెంట్ గా ఇవ్వాలి. ఒకవేళ మీకు ప్రెజెంటేషన్ కి స్క్రిప్ట్ కావాలి అంటే మీరు డౌన్లోడ్ చేసిన పీపీటీని ChatGPT లో అప్లోడ్ చేసి స్క్రిప్ట్ ఇవ్వమని అడగండి. సో మనం AI ని ఫుల్ ఫ్లెజ్ గా యూస్ చేయాలి. ఒకవేళ మీరెవరైనా కాలేజ్ ఫస్ట్ ఇయర్ లో ఉంటే కొంచెం అడ్వాన్స్ లెవెల్ ప్రాజెక్ట్స్ చేయాలంటే మన ఛానల్లో AI ఏజెంట్స్ గురించి అయితే చెప్పాను, ఆ వీడియో చూడండి. ఒకవేళ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లాంటి అడ్వాన్స్ స్కిల్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్లో కంప్లీట్ కోర్స్ అప్లోడ్ చేశాను చూడండి. ఒకవేళ మీ దగ్గర సింపుల్ ఐడియా ఉందా, దెన్ పర్ఫెక్ట్. కోడింగ్ లేకుండా మీరు స్టన్నింగ్ వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు. సో ఈ వీడియో లింక్స్ అన్ని యాడ్ చేస్తాను చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు వాల్యూ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో దాన్ని నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేస్తున్నా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కమెంట్స్ లో మీరు ఫస్ట్ ఎలాంటి టూల్ ని ఎక్స్ప్లోర్ చేస్తారో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.